ఇలా ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది స్త్రీలు, అంటే ఆయన ద్వారా బాగుపడిన వారు, దయ్యాలను వెళ్ళగొట్టుకున్నవారు, వీళ్ళందరూ కూడా ఆయనతో కలిసి వారికి కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చారు అని రోజు లేఖన భాగంలో మనం చూస్తున్నాం. విశ్వాసులమైన మనము ఆలోచించుకోవాలి. మనం కూడా ప్రభు చేత మారు మనసు పొందుకున్నాం, ఆయన రాజ్యంలోనికి చేర్చబడ్డాం, ఆయన ఆస్తికి, ఆయన కలిగిన వాటన్నిటికీ మనం కూడా వారసులమయ్యాం. ఆయన సొంత కుమారులు, కుమార్తెలుగా మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఆయన ఆత్మను పొందుకున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం? తిరిగి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్న వారికి ఏం చేస్తున్నాం? ఒకవేళ మనం సొంతంగా ప్రకటించలేకపోయినా ప్రకటించే వారికి ఏదైనా సహాయపడితే ప్రభు అన్నారు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్న వారు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారు అని. మరి మనం ఏం ఫలాన్ని పొందుకుంటున్నాం? దేవుని రాజ్యాన్ని ప్రేమించిన వారు తమ ఆస్తితో, తమ జీవంతో, తమ సమయంతో ఆయన పరిచర్యకు తోడుగా నిలబడ్డారు. వారిలో ఒక్కరిని కూడా ప్రభు మర్చిపోలేదు. మనల్ని కూడా దేవుడు మర్చిపోడు. మనము ప్రకటించగలిగిన, ప్రకటించే వారికి తోడుగా నిలబడిన, దేవుని రాజ్యానికి పెట్టుబడి పెట్టిన ప్రతి విశ్వాసి పరలోక ఫలాన్ని తప్పకుండా పొందుకుంటాడు. మనం పాత నిబంధనలో చూస్తే దావీదంటాడు, యుద్ధం చేసిన వారికి ఎంత ఫలమో సామాన్ల వద్ద నిలిచిన వారికి కూడా అంతే ఫలమని. కాబట్టి ప్రకటించే వారికి ఎంత ఫలమో ప్రకటించే వారికి సహాయపడిన వారికి కూడా అంతే ఫలం. ఆయన పేరట చేసిన ఏ పనిని ఆయనైతే మర్చిపోడు, ప్రతిదానికి ప్రతిఫలమిస్తారు. మరి ఎంతగా మనం వీటిని పట్టించుకుంటున్నాం? ఎంతగా ఆయన రాజ్య భారంని మనం మోయగలుగుతున్నాం? ఒకసారి మనం ఆలోచించుకొని ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మన ప్రతి పనిలోనూ ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన రాజ్య భారాన్ని తీసుకొని దాని కొరకు పనిచేసే విధంగా మన ప్రణాళికను సిద్ధం చేసుకుందాం. దానికి ప్రభు మనకు తోడుగా ఉంటారు. ఆయన నిత్యము మనకు సహాయం చేస్తారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.